ఫ్యూచర్లో ఈ ప్రపంచ నాశనానికి ఏ పాండమిక్ న్యాచురల్ కెలామిటీ కారణం కాబోదు, కేవలం ఎమోషన్సే. స్ప్లిట్ సెకండ్స్ లో తనలో ఎమోషన్స్ 180 డిగ్రీస్ ఫ్లిప్ అవుతున్నాయి. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది సెలబ్రిటీలు మొదటి చైల్డ్ యాక్టర్స్ గా నటించి ఆ తర్వాత హీరోగా, హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి బాగానే సక్సెస్ అవుతున్నారు. అలాంటి వారిలో చాలామంది హీరోయిన్స్ తో పాటు హీరోలు కూడా ఉన్నారు. తేజ సజ్జా, కావ్య కళ్యాణ్ రామ్ ఇతరత్రా నటీనటులు ఉన్నారు. ఇప్పుడు తాజాగా మహేష్ బాబు నటించిన అతడు సినిమాలోని బ్రహ్మానందం కొడుకుగా నటించిన దీపక్ సరోజ్ ప్రతి ఒక్కరికి గుర్తుంటుంది. ఇప్పుడు హీరోగా ఒక సినిమాలో నటిస్తున్నారు. సిద్ధార్థ్ రాయ్ అనే టైటిల్తో సినిమాని తెరకెక్కిస్తుండగా తాజాగా సినిమా నుంచి ట్రైలర్ ని విడుదల చేశారు. ట్రైలర్ చూస్తే మాత్రం అర్జున్ రెడ్డి సినిమా గుర్తుకొస్తుందని చెప్పాలి. టాలీవుడ్ లో ఒక ట్రెండ్ సెట్ చేసినటువంటి సినిమాలలో అర్జున్ రెడ్డి సినిమా కూడా ఒకటి. ఈ సినిమా యూత్ పై చాలా గట్టిగానే ప్రభావం చూపించింది. ఈ మేనియా నుంచి ఫిలిం మేకర్స్ సైతం బయటపడలేదన్నట్లుగా కనిపిస్తోంది. ముఖ్యంగా అర్జున్ రెడ్డి ఇలాంటి సినిమాలు చేస్తే ఖచ్చితంగా యువతను అట్రాక్ట్ చేసుకోవచ్చని. ఇప్పటికే ఎంతో మంది దర్శక నిర్మాతలు అలాంటి యాంగిల్స్ లోనే సినిమాలను తీస్తున్నారు. అయితే ఇలా బోల్డ్ కంటెంట్ తో వచ్చిన సినిమాలన్నీ కూడా బాగానే విజయాన్ని అందుకున్నాయి. కానీ ఇప్పుడు వచ్చిన ఈ సినిమా మాత్రం అర్జున్ రెడ్డికే తాతలాగా ఉంది అని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ ఒక వర్గం వారిని మాత్రమే మెప్పిస్తోంది. వాస్తవానికి ఇందులో ఉండే బోల్డ్ సన్నివేశాలు ప్రతి ఒక్కరికి ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయని చెప్పాలి. ముఖ్యంగా మితిమీరిన బోల్డ్ సన్నివేశాలు, అంతకు మించిన బూతులతో కంటెంట్ మొత్తాన్ని పాడు చేశారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఇందులో హీరోగా అతడు సినిమాలో బ్రహ్మానందం కొడుకుగా నటించిన దీపక్ సరోజ్ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ విఎస్ఎస్వి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో హీరోయిన్స్ గా తన్వి నాగి నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో హీరో క్యారెక్టరైజేషన్ అంతా కూడా అర్జున్ రెడ్డి సినిమాని మించిపోయిందని చెప్పవచ్చు. అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండ కంటే చాలా దారుణంగా సిద్ధార్థ రాయ్ స్పూఫ్ ఉందని చెప్పవచ్చు. కనిపించిన ప్రతి అమ్మాయికి లిప్ లాక్ పెట్టుకోవడం, పడక సుఖం కోరుకోవడం వంటి విజువల్స్ ఈ ట్రైలర్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా డైలాగులు కూడా చాలా బూతులుగానే వినిపిస్తున్నాయి. బోల్డ్ పేరుతో ఇలాంటి బూతు కంటెంట్ ఏంటి? సమాజానికి ఏం నేర్పిద్దామని ఇలాంటి సినిమాలు చేస్తున్నారు అంటూ చాలామంది నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా ట్రైలర్ తోనే వివాదాన్ని సృష్టించేలా కనిపిస్తోంది. ఇక అర్జున్ రెడ్డి ఫేమ్ రథన్ సంగీతాన్ని అందిస్తున్నారు.